హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి సలేశ్వర క్షేత్రం. ఇక్కడ మనకి జాతర అయితే చాలా మంచిగా అయితే జరుగుతుందన్నమాట. ఎక్కడెక్కడి ప్రజలల్లో ఈ సలేశ్వర క్షేత్రాన్ని వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. వయసుతో పని లేకుండా అయితే వస్తుంటారు అనమాట ఈ సలేశ్వర క్షేత్రానికి అయితే. ఈ సలేశ్వర క్షేత్రానికి మనం వెళ్ళాల్సిన దారి వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూరు అనే గ్రామం దాటిన తర్వాత ఒక 12 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకైతే సలేశ్వరం అనే బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనకి టోల్ గేట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కార్కి అయితే 1000 ఉంటుంది. మినిమం 500 నుంచి 1000 లోపు అయితే ఉంటుంది అనమాట కార్లకి అయితే. అదే 2 వీలర్లకి అయితే 100-200 అలాగైతే ఛార్జ్ అయితే చేస్తారు. ఈ ఛార్జెస్ అన్ని ఎందుకు చేస్తారంటే మనకి రోడ్లు మరియు అడవి మెయింటెనెన్స్ కోసం అయితే మనం అనుకోవచ్చు అనమాట ఆ ఛార్జెస్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు అయితే మనకి కార్లు కానీ వెహికల్స్ కానీ అలా ఉంటుంది. 10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలన్నమాట. ఆ 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నుంచి అయితే మనకి వాహనాలు అనేవి వెళ్ళవు. ఒక దగ్గర అయితే మనం పార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం కాలినడకతో అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ మనం కాలినడకతో ఒక 5 కిలోమీటర్లు అయితే నడిస్తే మనకి అప్పుడు ఆకాశ గంగలు తలపించేలా జలపాతాలు గుహలు కనిపిస్తాయి. ఇక్కడికి చేరుకోవాలంటే మనం ఒక సాహసం చేసినట్టునే ఉంటుంది అనమాట. మనకైతే ఈ కొండలు కోనలు ఈ అందాలు చూస్తూ మనం కష్టం తెలియకుండా అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ పట్టుకుంటున్న నీళ్ళు వచ్చేసి బిందెలలో బాటిల్స్ లో పట్టుకుంటున్నాం కదా. ఈ నీళ్ళు వచ్చేసి మనకు చాలా హైట్ నుంచి అయితే కొండల నుంచి అయితే మనకు కారుతుంటాయి అనమాట. ప్యూరిఫై అయ్యి మనకి కిందికి అయితే వస్తుంటాయి. డ్రాప్ 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 అయితే వస్తుంటాయి. మనం అయితే కింద పట్టుకొని మనం తాగుతుంటాము. కింద కూడా కవర్ అయితే పెట్టినారు, బ్లాక్ కవర్ అయితే పెట్టినారు కదా. పైనుంచి పడుతున్న డ్రాప్స్ వచ్చేసి ఆ కవర్ లో పడి దాని నుంచి కింద మళ్ళీ బాటిల్స్ అయితే పట్టుకొని మనం తాగుతుంటాము. పైనుంచి ఇలా పొరల్లో నుంచి కూడా వస్తుంటాయి అనమాట వాటర్ అనేది. సుమారుగా అంటే ఈ హైట్ వచ్చేసి మనకి 200 and 300 feet హైట్ నుంచి అయితే మనకి వాటర్ అనేది పడుతుంటది అనమాట. మనకు ఈ వాటర్ టేస్ట్ వచ్చేసి మనకి రాగి బిందెలో నీళ్లు పోసి ఒక 2 and 3.5 hours వెయిట్ చేసిన తర్వాత మనం తాగితే టేస్ట్ ఎలా ఉంటుందో అంత మంచిగా అయితే ఉంటాయి ఈ టేస్ట్ అనేది. మనకి ప్యూరిఫైర్ వాటర్ కూడా ఏం పనిచేయదు అనమాట ఈ వాటర్ మీద. ఈ వాటర్ తాగుతుంటే నాకైతే వాటర్ తాగుతూ ఇక్కడే ఉండిపోదామా అన్నట్టు ఫీల్ అయితే వచ్చేసింది నాకైతే. ఈ సలేశ్వర ఆలయాన్ని 6వ శతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు అయితే చెప్తున్నారు అనమాట. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి మనం చూసుకున్నట్టుగైతే ఏడాదిలో 5 రోజులు మాత్రమే అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది అనమాట. ఈ గుడి తెరిచి ఉంటే 5 రోజుల్లో మన భక్తులు అయితే కిటకిటలాడుతూ ఉంటది గుడి. ఉసుకేస్తే రాలని జనం అయితే ఉంటారు అనమాట మనకి ఈ గుడికి అయితే. ఆ 5 రోజుల్లో ఫుల్ జనాలు అయితే ఫుల్ ఉంటారు. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర అయితే చెప్తుంది అనమాట మనకు. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కనుక కొంతమంది దాతలు ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా అలా ఇచ్చేస్తుంటారు అనమాట. భక్తులు సలేశ్వరం క్షేత్రం చేరే వరకు కాలినడక నడుస్తున్న వారైతే ఒత్తనం లింగమయ్య అని అరుస్తూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి మన ఇంటి దారి వచ్చేటప్పుడు అయితే పోతున్నాం లింగమయ్య అని అరుస్తూ వస్తుంటారు అనమాట. అక్కడ అడవిలో నివసిస్తూ ఉండే చెంచు జాతికి సంబంధించిన వాళ్ళే అక్కడ గుడికి అయితే మనకి పూజారులుగా కనిపిస్తారు అనమాట. గుడి ముందు మాత్రం మనకి వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు అయితే ఉన్నాయి.